ఇక్కడ మనం ఈరోజు గ్రౌండ్ కాడికి వచ్చాం. ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన గ్రౌండ్ ఉంది, మరియు ఇక్కడనే బీసీ హాస్టల్ ఉంది గవర్నమెంట్ది పిల్లలది. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో బిల్డింగ్. చాలామంది పిల్లలు కూడా ఉన్నారు, కనపడుతున్నారు మనకి. ఇక్కడ చూడండి గ్రౌండ్కి ఎంతమంది వచ్చారో, ఎన్ని బైక్స్ ఆయాయో చూడండి. ఈరోజు వచ్చేసి మండే అయినా వర్క్ పెట్టుకొని కొద్దిగా ఫిట్నెస్ కోసం వచ్చారని చెప్పుకోవచ్చు చాలామంది. చూపిస్తాను అక్కడ ఏమేం చేస్తున్నారు విద్యార్థులు అనేది. అడ్రస్ మీకు చెప్పాలంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర అని చెప్పుకోవచ్చు, టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తెలంగాణ రాష్ట్ర క్రీడా ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు, జోగులాంబ గద్వాల్ జిల్లా. చూడండి గ్రౌండ్ లోపలికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇక్కడనే చింతల్పేటకి పోవచ్చు, ఇక్కడ నుంచి చాలామంది వ్యక్తులు పోతారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉంది, ఇక్కడ దారి ఉంది, ఇక్కడ బైక్స్ అనేది ఆపకండి అని ఇక్కడ ఇచ్చారు. చూడండి గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ వచ్చేసి కొద్దిగా టైక్వాండ్ కూడా ఉంది. ఇక్కడ చాలా వరకు ఇక్కడ బ్లాక్ డ్రెస్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలామంది వచ్చారు వాకింగ్, పెద్ద మనుషులు ఎలా తిరుగుతున్నారో గ్రౌండ్ చుట్టూ చూడండి. ఇక్కడ గ్రౌండ్లో ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ చాలా చక్కగా లేచి వస్తున్నారు. ఒకప్పుడు నేను లేయకుండి మార్నింగ్, ఇప్పుడు లేస్తున్నా అయినా గ్రౌండ్కి రావట్లేదు. దీనిపై జగనన్న నువ్వు ఏం చెప్తావు? ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు గ్రౌండ్కి వచ్చి మంచిగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఇలా మన ఈ వండిచ్చింది కూడా డీజే ఆర్నమ్మ మంత్రి ఉన్నప్పుడు ఇక మా అప్పుడు ఎద్దుల బండికి స్థలం ఉండే ఏడ పాలనికే లేనట్ట చేసి ఆర్నమ్మ ఇచ్చింది. ఇవాళ మన ఇండియా గెలిచింది. దీంట్లో మ్యాచ్ కూడా ఆడడానికి ఆయమ్మ పెద్ద అది పాతది చిన్నగా అవుతుందని ఆయమ్మ ప్రభుత్వంలో ఇది ఇచ్చింది. మ్యాచ్ బాగా నడుస్తుంది, మన ఇండియా గెలిచిందని సంతోషము. ఇక్కడ వాకింగ్ చేస్తారు, కరాటే చేస్తారు, కొంత బొడ్డిక్క కూడా ఆడతారు. బొడ్డిక్క మరి ఇది ఎక్సైజ్ చేస్తారు. ఇక్కడ మేము ఓటు పెట్టింటి గ్రౌండ్ ఎన్ని రోజులకి ఇట్లా మంచి చేస్తారు. ఇది గడ్డి ఉంటే మంచి తేరుడు ఎట్టంటే దెబ్బ తర్వాత మ్యాచ్ ఆడతాప్పుడు. ఇది గడ్డి, ఇది వచ్చేసి గ్రౌండ్ గడ్డి కాదు కదా. పరిచన్న ఉన్నాడు, పరిచన్న వచ్చేసి ఒక మెకానిక్ అని చెప్పుకోవచ్చు. మోటార్, ఫ్యాన్స్ ఇంకా చాలా చేస్తాడు. అన్న ఇంత పొద్దుగాల వాకింగ్ వచ్చినావా, రన్నింగ్కి వచ్చినావా? ఇక్కడ ఇంకొక అన్న కూడా ఉన్నాడు. ఇది ఫిట్నెస్ కోసం వచ్చావా, ఏదైనా ప్రత్యేకంగా వచ్చావా? ఫిట్నెస్ కొరకే వచ్చిన. అంటే ఏం చేస్తావు అన్న ఇక్కడికి వచ్చి? రన్నింగ్ వార్మప్ చేసుకొని మిగతా ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఏమన్నా ప్రిపేర్ అవుతున్నావా ఎగ్జామ్కి ఏమన్నా, లేకుంటే ఫిట్నెస్ కోసమేనా? జస్ట్ ఫిట్నెస్ కొరకే. అన్న మీ పేరు? నా పేరు రమేష్ అన్న. మీరు కూడా ఫిట్నెస్ కోసం వచ్చారా? ఫిట్నెస్ కోసం వచ్చిన. ఎన్ని గంటలకు లేచినారా? 5:30 కల్లా ఇక్కడికి వచ్చేసి. చిన్నప్పటి నుంచి మీరు గ్రౌండ్లోకి వస్తుండే, వేరే గ్రౌండ్లోకి కూడా తిరుగుతుండే చిన్న ఉన్నప్పుడు? తిరుగుతుంటే ఇంకా అక్కడ మానేసి ఇక్కడ వస్తున్నాం. ఇప్పుడు ఇది అయితే కొద్దిగా పెద్దగా ఉంది కదా అని ఇక్కడ కొడుతున్నాం. ఇది రీసెంట్గా ఓపెన్ అయిందా నా గ్రౌండ్? కొన్ని సంవత్సరాలు అయింది. కొన్ని సంవత్సరాలు అయింది. మంత్రి ఉన్నప్పుడు అంట వయసు ప్రభుత్వంలో. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా లేచి వస్తున్నారు కదా, మీకు పోటీగా వస్తున్నారా లేదా పిల్లలు స్పోర్ట్స్ ఆడడానికి? కరాటే కూడా టైక్వాండో నేర్చుకుంటున్నారు. కరాటే కూడా నేర్చుకుంటున్నారు, ఇక్కడ కుంపు కూడా నేర్చుకుంటున్నారు. బాగుంటుంది కదా ఎర్లీ మార్నింగ్ లేస్తే. ఇంకేమన్నా చెప్తారా? సమితి యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నేను పతంజలి యోగా అంటే రామ్దేవ్ బాబా యొక్క ఆశ్రమంలో యోగా నేర్చినాము, ట్రైనింగ్ అయిపోయింది. మేము ఈ యొక్క శిబిరం చేయబట్టి 2008 నుంచి చేస్తున్నాము. ఈ యోగా ఉచిత యోగానే, ఎలాంటి డబ్బులు గిప్పులు లేకుండా. అంటే
అంటే నేను మా మిత్రులు ఆరోగ్యం పొందుతూ మళ్ళీ ఇతరులకు కూడా నేను నేర్పిస్తున్నాను. ఇది ముఖ్యంగా ఈ ఇండోర్ స్టేడియంలో చేయబట్టి అన్ని రెగ్యులర్గా. ఇకపోతే చాలామంది ఈ యోగా నుండి లబ్ధి పొందింది. కొద్దిగా వాళ్ళు ఎంప్లాయీస్ కనుక వాళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళు ఇంకా వాళ్ళు చేస్తున్నారు. ఈ రెగ్యులర్ యోగా మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర 4:30కి లేచి కాలకృత్యాలు చేసుకున్నాక 5 to 7 వరకు 7:30 వరకు చేస్తాం. సార్ ఓకే, ఇంకేమని చెప్తారు సార్? ఎంతమంది వస్తారు సార్? రెగ్యులర్గా అయితే ఇక్కడ రెగ్యులర్ ఆడి అయితే ఒక 15 మంది నుండి 20 మంది వస్తారు. ఒక్కోసారి పండుగలు అవి ఉన్నప్పుడు ఆబ్సెంట్ అవుతుంటారు, కానీ తక్కువ కూడా 10 మెంబర్స్ డైలీ. ఏమన్నా అడుగుతాం? ఛానల్ గారికి నమస్కారం, శుభోదయం. ఈ యోగా శిక్షణ శిబిరం కాబట్టి ఇక్కడ ఇండోర్ స్టేడియంలో దాదాపు 1 ఇయర్ అవుతుంది సార్. అయితే మేము ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా శిక్షణ ఇస్తాం. ఇక్కడ చాలామంది మా దగ్గర నేర్చుకుంటారు. చాలామంది ఉద్యోగరీత్యా వాళ్ళకి రాలేక ఇంటి దగ్గర చేసుకుంటారు యోగాని. అయితే ఇక్కడ ఉచిత యోగా శిక్షణ శిబిరంలో మేము 5 o'clock స్టార్ట్ చేస్తాము. 5 to 7:30 దాకా శిబిరం వస్తుంది. మేము ఎవరు వచ్చినా రాకుండా నేను మా గురువు మాత్రం రోజు కంపల్సరీ వస్తాము. వచ్చి దీన్ని శుభ్రం చేసుకొని ఇక్కడ కూర్చున్న తర్వాత శిష్యులు ఎవరైనా కూడా వస్తారు, ఈ ఫాలో అవుతారు. ఈ ఉచిత శిక్షా శిబిరంలోన ఫస్ట్ వస్తేనే మేము జాగ్ చేస్తాము. బాడీ ఫ్రీ చేసుకోవడానికి అన్ని రకాల తల నుంచి కింది దాకా అన్ని రకాల ఎక్సర్సైజ్ చేసిన తర్వాతనే మేము ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ధ్యానం ఇవన్నీ చేస్తాం సార్. నాకు ఇప్పుడు 64 ఏళ్ళు, నాకు ఎలాంటి జబ్బులు లేవు. మా మిత్రుడు నివాస్ గురూజీ గారికి 66 ఏళ్ళు, వాళ్ళు కూడా ఎలాంటి జబ్బు లేవు. మేము ఎందుకంటే ఈ యొక్క యోగా గురించి దాని లాభాలు తెలుసుకున్న తర్వాతనే మేము రోజు ఈ శిక్షణ శిబిరం నడుపుతున్నాము. చాలామంది ప్రయోజనం పొందినారు. ఇంకా చాలామంది ఈ యొక్క శిక్షణ శిబిరానికి వచ్చి ఇది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. యోగా మిత్రులు మేమంతా. ఇంకా చాలామంది ఇండోర్ స్టేడియం వస్తారు, వాకింగ్ చేస్తారు, కానీ ఇక్కడ రాదు చాలామంది. ఎందుకంటే వాళ్ళు రకరకాల జాబులు సమస్యలు ఉంటాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోతారు. ఆ శిక్షణ శిబిరం 7:30 దాకా వస్తుంది సార్. చాలా మంచిది ఇది, ఎలాంటి పేమెంట్స్ లేవు, చాలా మంచిది. చాలామంది ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క శిక్షణ శిబిరానికి రమ్మని. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ గారికి సార్ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ యోగా? దాదాపు 2008 నుంచి స్టార్ట్ సార్. 8 ఏళ్ళు శిక్షణ పొందినాము. అప్పటి నుంచే మేము రోజు చేస్తాం సార్. నేను మా మిత్రుడు దాదాపు కొన్ని 100 మంది నేర్చుకోవాలి మా దగ్గర. ఈ శిక్షణ చేసినప్పుడు ఇక్కడ 1 ఇయర్ అవుతుంది. దాదాపు కోటలు చేసిన ఫస్ట్ కోట కాలేజీలో, ఎంఎల్డి కాలేజీలో చేసినాము. తర్వాత టెంపుల్లో చేసినాము. తర్వాత మన విశ్వేశ్వర స్కూల్లో చేసినాము. అక్కడ దాదాపు 2-3 సంవత్సరాలు. ఆ తర్వాత మన వాల్మీకి భవన్లో నడిపినాము. ఆ తర్వాత సంతాన వేణుగోపాల టెంపుల్ గుడి అక్కడే నడిపినాము శిక్షణ శిబిరాన్ని. తర్వాత ఇప్పుడు ఇక్కడ దాదాపు 1 ఇయర్ సార్ చేపట్టి ఇక్కడ అంటే కొనసాగిస్తున్నాము. ఎందుకంటే చాలామంది నేర్చుకున్నారు. ఉద్యోగాలు చాలామంది రకరకాల ఎండిఓలు, కలెక్టర్లు అందరూ నేర్చుకున్నారు, కానీ వాళ్ళు పని భారం వల్ల రాలేకపోతున్నారు. ఇళ్ళ దగ్గర చేసుకుంటారు సార్ వాళ్ళు. ఇక యోగా చాలా మంచిది. యోగా వల్ల మనిషికి ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది దీనిలో. ఎందుకంటే మనం హాస్పిటల్లో వెళ్ళకుండా మా యోగా శిబిరంలో ఉదయం 5 గంటల నుంచి తర్వాత 7:30 వరకు మాకు యోగా శిక్షణ క్లాసెస్ పక్కాగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వచ్చేసి వచ్చిన వెంటనే ఆసనాలు, తర్వాత వ్యాయామాలు మా గురువుగారు చక్కగా నేర్పిస్తూ ఎలాంటి ఫీజు తీసుకోకుండా మాలో ఆరోగ్యాన్ని కలిగిస్తూ మాకు ఆరోగ్యం పట్ల విషయాలపైన అవగాహన కలిగిస్తూ ఇలా ఉండాలి, ఇలా తినాలి అనేటువంటి డైట్ కూడా చక్కగా వివరిస్తూ ప్రతి విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. అయితే నేను కాబట్టి గత ఒక 6 నెలల నుంచి నేను వస్తున్నాను రెగ్యులర్ క్లాసెస్కి. నేను బండి ఎక్కువ డ్రైవ్ చేస్తాను. అయితే నాకు చాలా బ్యాక్ పెయిన్ ఉండేది. అయితే మా గురువుగారి క్లాసెస్కి వచ్చిన తర్వాత నా యొక్క బ్యాక్ పెయిన్ అనేటువంటిది కూడా పూర్తిగా తగ్గి
ఆరోగ్యవంతంగా ఉన్నాను. ఎలాంటి ఈ వచ్చిన యోగా శిబిరంకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఒక్క టాబ్లెట్ వేసుకున్నట్ట ఆ యొక్క హెల్త్ను కంట్రోల్ చేసుకున్నాను. అదేవిధంగా మా గురుగాళ్ళు ఇద్దరు కూడా చాలా చక్కగా నేర్పిస్తూ అందరికీ అంటే మీరు వచ్చి యోగాసనాలు చేయండి. అయితే వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎంతమంది రాకపోయినా ప్రతిరోజు క్లాసెస్కి వచ్చేసి అందరికీ కూడా యోగా ఉచిత శిబిరము నేర్పిస్తున్నందుకు మా గురువార్లకు ధన్యవాదాలు. అయితే యోగా అనేటువంటిది ఆరోగ్యానికి ఎంతో అవసరము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయాలనేటువంటిది మీకు తెలియజేస్తాను. ఈ గ్రౌండ్ కానీ ఈ యోగా శిక్షణ శిబిరాలకు కానీ ముఖ్యంగా మాకు ఎంకరేజ్ చేసేది పొలిటికల్గా డీకే అన్నమ్మ ప్రెసిడెంట్ ఎంపీ గారు. ఆమె మా యొక్క పతాంజలి యోగా సమితి కూడా చీఫ్ ప్యాటర్న్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆమె అంటే మేము ఎక్కువ ఎంకరేజ్ చేసినందుకు ఆమె కూడా ధన్యవాదాలు. చూడండి ఇక్కడ పిల్లలు కూడా చేస్తున్నారు యోగా అని చెప్పుకోవచ్చు. ఒక యోగా శిక్షణ శిబిరం గురువు గారు పెద్ద గురువు ఆయన, తర్వాత రెండవ గురువు నేను వెంకటనారాయణ రిట్రీట్ టీచర్. నేను ఈ యొక్క శిక్షణ శిబిరం 1 ఇయర్ నుంచి నడుస్తుంది సార్. ఇక్కడ చాలా చక్కగా నడుస్తుంది. ఈ శిక్షణ శిబిరంలో చాలామంది యోగా మిత్రులు నేర్చుకుని వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఈరోజు పండుగ ఉన్నందుకు చాలామంది శిర్షాసనం చాలా కఠినమైన సార్. ఇది శిర్షాసనం రారాజు లాంటిది అనమాట. ఆసనాల్లో రారాజు శిర్షాసనం అంటే అలాంటి ఆసనం చేసిన మా గురువుకి 66 సంవత్సరాలు ఆయనకి. చాలామంది ఈ యొక్క శిక్షణ శిబిరానికి నేర్చుకుని ఇక్కడ చక్రాసనం సార్. ఇది అడ్వకేట్ ఆయన సీల్ సార్ అడ్వకేట్. అది చక్రాసనం వేసినాడు. చిరు కూడా చక్రాసనం వేసినాడు. మా యొక్క ఇంజనీర్ సార్ ఆయన కూడా చక్రాసనం వేసినాడు. వేణు సార్ చక్రాసనం ఆయన కూడా ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన. చాలామంది నేర్చుకుని పోతున్నారు సార్. చాలా మంచిది. యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మనిషికి ఎలాంటి ఒత్తిడి ఉండదు. దినచర్యలో చేసుకోవడానికి ఈ యొక్క ఆసనాలు చాలా సహకరిస్తవి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వారికి ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా యొక్క యోగా శిక్షణ శిబిరాన్ని దర్శించిన వారికి కృతజ్ఞత వందనాలు సార్. ఇక్కడ చూడండి ఇంకొక ఆసనం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అందరూ. ఒకటి చూడండి సార్ కొద్దిగా ప్రత్యేకంగా చేస్తున్నాడు. ఆ సార్ ఇక్కడ వచ్చేసి మిగతా వాళ్ళు వేరే విధంగా చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఎలా నిలబడ్డారో. అన్నా ఏమనుకుంటున్నావు? ఇట్లా చేస్తే సంతోషమైన అప్పుడు నాన్న కూడా చేస్తుంటే, కాకపోతే ఇప్పుడు చేయలేను. వ్యాపారంలో బిజినెస్ వ్యాపారం చేస్తున్నా. చాలా కష్టంగా ఉంటాయా? నొప్పులు వస్తాయి. ఫస్ట్ రోజు చేస్తే చాలా నొప్పులు వస్తాయి. మంచిది చేసి పొలవ నాడు చేయకుండా నొప్పులు వస్తాయి. రోజు చేసుకుంటూ పోతే నొప్పులు రావు. నేను రెగ్యులర్గా 5-6 ఏళ్ళ నుంచి స్టేడియంకి వచ్చేటోని అనమాట. ఊకే వాకింగ్ చేసేటోని. ఈ మా వాకింగ్ చేసుకుంటా కాళ్ళు చేతులు ఊపుకుంటా పోయేటోని. అనుకోకుండా ఒకరోజు మా గురూజీ దేవదాస్ సార్ కనిపించి ఇట్లా కాదు యోగా చేయాలా మీరు అని చెప్పి నాకు యోగా గురించి తెలిపిండ్రు. అంతవరకు నాకు యోగా గురించి ఏం తెలియదు. ఒక పేపర్లో చదవడము, టీవీలో చూడడం అంతవరకే తెలుసు. ఆ యోగా ఎప్పుడైతే చేసినానో నాకు బాడీ ఫ్రీ అయిపోయింది అనమాట. చాలా బరువుగా అనిపించేది అప్పట్లో. వెయిట్ బాగా ఉండేటోని, నేను 89 kgs ఉండేటోని. ఎప్పుడైతే యోగా చేస్తున్నానో అప్పటి నుంచి నాకు బాడీ ఫ్రీ అనిపించింది. ఆ రోజంతా ఫ్రీగా ఉండడము, వెయిట్లెస్గా బాడీ కనిపించడము, తర్వాత మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండడం అట్లా అనిపించింది. నేను 1 ఇయర్ నుంచి ఈ శిబిరం నడుస్తుంది. 1 ఇయర్ నుంచి నేను వస్తున్నా. తర్వాత నాకు ఒక 5-6 kgs ఈ 1 ఇయర్లో తగ్గిన. నేను వెయిట్ కూడా లాస్ అయినా అనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది ఇది యోగా. అందుకే రెగ్యులర్గా వస్తున్నా నేను. గ్రౌండ్ గురించి కొద్దిగా క్లియర్గా చూపించలేకపోయా ఈ వీడియోలో. ప్రస్తుతానికి మీరు యోగా చూశారు. ఇక్కడ చాలామంది వచ్చారు, మీరు కూడా చూశారు. ఇది చాలా హ్యాపీ. మనతో కూడా మాట్లాడారు టైం ఇచ్చి. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వాళ్ళ సార్ వాళ్ళకి. అలా నువ్వేమని చెప్తావు? ఇది వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరణమ్మ మినిస్టర్ ఉండే. ఆ గ్రౌండ్ సన్నగా అవుతుందని మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ పెట్టి మామ అప్పుడు ఎద్దుల బండికి రస్తా ఉండే. ఈ రస్తా ఇడిచిపెట్టి మాకు అక్కడ ఇచ్చింది. ఏమో మంచి పని చేసింది. నాకు ఇది మంచిగా జరిగింది. రెడీ పిల్లలు మీరు ఏమన్నా మాట్లాడతా? ఈ గ్రౌండ్కి మేము రోజు వస్తాం, చాలా ప్రాక్టీస్ చేస్తాం, కబడ్డీ క్రికెట్ అవ్వాలా. మీరు
అంటే ఇక్కడనే గద్వాల్లో ఉంటారా? ఇక్కడ హాస్టల్లో ఉంటాం. ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజులు చేసిపోతాం. ఏమన్నారా సార్ వాళ్ళు? సార్ ఏమన్నా అడుగుతాం. సార్ ఏమన్నా టీ మిల్క్ ఏమన్నా పోసినారా హాస్టల్లో? రాగి మాల్ట్ పోసారు, తర్వాత బూస్ట్ పోసారు. బాగుంది కదా ఫుడ్? బాగుంది ఫుడ్. అందరినీ 3 హాస్టల్ ఉన్నాయి. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, ఆనంద నిలయం. 3 హాస్టల్లో ఉన్నాయి. పోనాడు వచ్చి తీస్తాం. థ్యాంక్ యూ. ఓకే, మంచి చదువుకోండి. జనాల వీళ్ళకి ఏం చెప్తావా? మంచిగా చదువుకోనండి. మీ వద్దకు వచ్చి ఓనాడు మీ దాన్ని తీసుకుని వస్తాం. థ్యాంక్స్. దానికి సంబంధించింది కాదు, ఇది అందరు చేయొచ్చు. ఇది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చేయొచ్చు. కొందరు తెలియక ఇది ఒక హిందూ మతానికి ఆ మతానికి అంటారు. అటువంటిది ఏం కాదు. ఇది మన పురాతనమైన సంప్రదాయము. ఈ యొక్క యోగా ముఖ్యంగా వాగ్భట్టే మహర్షి దీన్ని సంస్కృతంలో రాసినాడు. ఆ తర్వాత పతంజలి మహర్షి కూడా ఇంకా ఎక్కువ ఏ అవయాలు ఏవి వీక్ ఉంటే ఏ యోగాల ఏ పార్ట్ వీక్ ఉన్నా కూడా ఏం చేస్తే బాగుంటుందని కొన్ని ఆసనాలు, ప్రాణాసనాలు, దాంతోపాటు ఆసన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఎలాంటి మతానికి సంబంధించింది కాదు. ఇది ఇంటర్నేషనల్ యోగా డేగా కూడా 2015లో గుర్తించబడింది. జూన్ 21. అంటే 2015 జూన్ 21 నాడు ఇంటర్నేషనల్ లెవెల్గా యోగా దినోత్సవం కూడా చేసుకుంటారు. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తులు. ఎందుకంటే యోగా ప్రతినిత్యం మన దినములో భాగంగా ఉండాలి. యోగా అనేది మన ఆహారము, నిద్ర ఎంత ముఖ్యమో మనిషికి యోగా కూడా అంత ముఖ్యము. ఈ యోగా చేయడం వల్ల మనిషికి ప్రతి పార్ట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా ప్రార్థన చేస్తాము సార్. ఇప్పుడు ముగింపు ప్రార్థన ఉంటుంది సార్, అందరికీ చేస్తాం సామూహికంగా. ఓం దేవ్ శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ప్రాపః శాంతి, ఔషధయో శాంతి, వనస్పతయా శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు యూట్యూబ్ ఛానల్ గారికి. ఈ యొక్క మాకు అవకాశం ఇచ్చిన అందరికీ శుభోదయం.